మన కంపెనీ పేరు సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ అండి. మన కంపెనీ రాజమండ్రిలో ఉందండి. మన కంపెనీ ఎండి గారి పేరు ఎంవిఎస్ జ్యోతిబాబు గారండి. ఆయన యాక్చువల్ చెప్పాలంటే ఆయన షుగర్ పేషెంట్ అండి. 29 సంవత్సరాలకి షుగర్ వచ్చిన 40 సంవత్సరాలకి బెడ్ పేషెంట్ అయిన పర్సను డైలీ 2 ట్యాబ్లెట్లు వాడితేనే కానీ ఆరోగ్యరీత్యా షుగర్ ట్యాబ్లెట్లు వాడితేనే కానీ సరిగా ఆరోగ్యం ఉండేది కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు హాఫ్ ట్యాబ్లెట్కి వచ్చారంటే కారణం మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్. ఈ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ అనే ప్రోడక్టు ఆయన వాడిన తర్వాత ఆయనకు వచ్చిన రిజల్ట్ బట్టి ఈ ప్రోడక్ట్ మనకి అందరికీ కూడా పంపించడం జరుగుతుందన్నమాట. ఈయన షుగర్ పేషెంట్ అవ్వడం వల్ల ఈ కొర్రలు, సామలు, అరికలు, ఓదలు, అండుకొర్రలకు సంబంధించిన ప్రోడక్టు ఈ చిరుధాన్యాల మాల్ట్ని డైలీ ఉదయం సాయంత్రం 2 పూటలా తీసుకొని రైస్ భాగాన్ని తగ్గిస్తే మధ్యాహ్నం పూట మాత్రమే 1 పూట రైస్ తీసుకొని తన 2 ట్యాబ్లెట్ని హాఫ్ ట్యాబ్లెట్లు తెచ్చుకోగలిగారు అన్నమాట. అదేవిధంగా ఆయనకి పొట్ట భాగంలో కొవ్వు తగ్గింది, బరువు తగ్గారు, దాంతోపాటు మోకాల నొప్పులు తగ్గాయి, నెక్స్ట్ ఫేస్లో గ్లో వచ్చింది. దీనంతటికీ కారణము మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్. అది ఇంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎందుకు బయటికి పంపించకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఆయన పాంచజన్య అనే కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళని మన కాదరవల్లి గారి ఫార్ములా ప్రకారం తయారైనటువంటి ఈ ప్రోడక్టు చిత్తూరులో పాంచజన్య వాళ్ళ ద్వారా తయారు చేయడం జరుగుతుందన్నమాట. అక్కడి నుంచి సోనీ ఇండియా కంపెనీ మన కంపెనీ ఎండి గారి దగ్గరికి రావడం జరుగుతుందండి. ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్ సెక్షన్ ఆయన తీసుకున్నారు. అయితే ఇది వాడడం ద్వారా మెయిన్ ఏంటంటే మనకి బరువు తగ్గుతాము, పొట్ట భాగంలో కొవ్వు తగ్గుతుంది, ముడుకుల నొప్పులు తగ్గుతాయి, నడుము నొప్పులు తగ్గుతాయి, షుగరు, బీపీలు కంట్రోల్లో ఉంటాయి, అన్ని రకాలుగా మనకు ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ని ఎందుకు ఇవ్వకూడదని ఒక మంచి ఉద్దేశంతో 4 బాక్సులు మనకి పంపించడం జరుగుతుంది. ఒక్కొక్క బాక్సు 399 రూపాయలు ఇంటూ 4 1596 రూపాయలండి. అయితే రౌండ్ ఫిగర్ మనం 1600 అనుకుందాం. ఈ 1600తో పాటు మనకి డిటిడిసి ఛార్జెస్ అనేవి ఫ్రీగా ఉంటాయండి. అయితే దీంతో పాటు మనకు ఒక కోడ్ నెంబర్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ డైలీ పే అవుట్, ఏ రోజు అమౌంట్ ఆ రోజే. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల లోపు విత్డ్రా పెడితే రాత్రి 12 గంటల లోపు మనకి అకౌంట్లో అమౌంట్ పడిపోతుందండి. అయితే ఇక్కడ 2 పొజిషన్స్ ఉంటాయండి. ఒకటి ఏ సైడు, 2 బి సైడు. సపోజు మీ ద్వారా ఎవరైనా సరే మీరు వాడిన తర్వాత మీకు బాగుంది అనిపించిన తర్వాత మీ ఒంట్లో ఎవరో ఒకరికి షుగరో, బీపీయో, థైరాయిడ్ లెవెల్సో ఏదో ఒక విషయంలోని రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ అనే వ్యక్తి కొనుక్కుంటే మీకు ఫస్ట్ ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ అంటామండి. 200 రూపాయలు కంపెనీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బి అనే వ్యక్తి కొనుక్కుంటే ఇంకో 200 రూపాయలు కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ 200 400 రూపాయలు మీవే. అయితే ఇక్కడ మినిమం విత్డ్రా 300 అండి. మినిమం విత్డ్రా కంపెనీ 10% ట్యాక్స్ కట్ చేసి మిగిలిన అమౌంట్ మన అకౌంట్లో అమౌంట్ వేసేస్తుంది. అయితే ఈ 10%లో 8% అనేది కంపెనీ మెయింటెనెన్స్ ఛార్జెస్, 2% అనేది టీడీఎస్ అండి. ఈ విధంగా ఏ సైడు ఒక వ్యక్తి, బి సైడు ఇంకో వ్యక్తి కొనుక్కుంటే మీకు 200 400 రూపాయలు వస్తుంది. అలాగే ఇక్కడ కంపెనీ ఒక రూల్ పెట్టిందండి, 2:1 1:2. అంటే ఇద్దరు కొనుక్కున్న తర్వాత ఇటువైపు ఏ సైడ్ కానీ బి సైడ్ కానీ ఒక పర్సన్ కొనుక్కున్న తర్వాత మనకి జత అంటామండి. ఆ జతకి కంపెనీ 150 రూపాయలు ఇస్తుందండి. ఈ 3 అంటే ఫస్ట్ లెవెల్లో మీకు 3 మనుషులు వచ్చాక జత అంటారు. అక్కడి నుంచి 1:1. అక్కడి నుంచి ఎన్ని లెవెల్స్ వరకైనా 1:1. ఫర్ సపోజ్ వీళ్ళిద్దరి ద్వారా ఒక ఇద్దరు కొనుక్కున్నారు, ఈయన ద్వారా ఒక ఇద్దరు కొనుక్కున్నారు. ఈ ఇద్దరు పైన మీకు తెలియకపోయినా ఇక్కడ మ్యాచింగ్ అవుతుంది. 2 మ్యాచింగ్లకి 2 150 300 రూపాయలు కంపెనీ మీ కోడ్ నెంబర్లో యాడ్ చేస్తుంది. ఎప్పుడైతే యాడ్ అయిందో మీరు విత్డ్రా పెట్టుకోవాలనుకుంటే ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటలలోపు విత్డ్రా పెడితే రాత్రి 12 గంటలలోపు మన అకౌంట్లో పడిపోతుంది అన్నమాట. ఈ విధంగా వీళ్ళ 4 ద్వారా, సపోజ్ ఈ ఒక్కరి ద్వారా అయినా సరే
ఎవరి ద్వారా అయినా సరే మీకు ఏ సైడు ఒక నలుగురు కొనుక్కున్నారనుకోండి, బి సైడ్ ఎవ్వరు కొనుక్కోలేదు, మనకి అమౌంట్ ఆ రోజు రాదు. మనకి ఏమన్నాను 1:1 మ్యాచింగ్ అవ్వాలని కంపెనీ రూల్ ప్రకారం 1:1 మ్యాచింగ్ అవ్వాలి. కాబట్టి ఈ నలుగురు పాయింట్లు కూడా ఇందులో యాడ్ అయిపోతాయి ఈ పైన. అలాగే మీ లెఫ్ట్ సైడ్ ఏ సైడ్, అలాగే ఈ బి సైడు మరుసటి రోజున ఒక ముగ్గురు కొనుక్కున్నారనుకోండి, ఈ ముగ్గురు మ్యాచింగ్ అయ్యి మరలా ముగ్గురికి 350 450 రూపాయలు ఒకటి క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. ఫర్ సపోజ్ వీళ్ళందరి ద్వారా ఒక 9 మంది కొనుక్కున్నా, వీళ్ళందరి ద్వారా ఒక 20 మంది కొనుక్కున్నా, బి సైడు ఏ సైడు మరలా మ్యాచింగ్ 1 9 కలిపి 10, అంటే ఇందులో 10 తీసి 10 మరుసటి రోజుకి బ్యాలెన్స్ ఉంచుతారు. 10 జతలకి 10 150 మరలా 1500 రూపాయలు. ఈ 1500 కూడా మీకు ఈ కోడ్ నెంబర్లో యాడ్ అయిపోద్ది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ సైడు రెండు వైపులా వర్క్ జరగాలి. ఎవరికి ఈ 1 అనే పర్సన్కి, ఇక్కడ 2 అనే పర్సన్కి రెండు వైపులా జరగాలి. అలాగే ఇక్కడ మీకున్నారు కాబట్టి మీకు రెండు వైపులా వర్క్ జరగాలి. అంటే బైనరీ కాన్సెప్ట్ కాబట్టి రెండు వైపులా మ్యాచింగ్ అయితేనే మనం మ్యాచింగ్ జతలకు ఇస్తారన్నమాట. ఇలాగ 10 బ్యాలెన్స్ ఉండిపోయింది. అలాగే ఇటువైపు ఒక 20 మంది కొనుక్కున్నారు, ఈ బి సైడు ఇంకో 10 మంది కొనుక్కున్నారు. ఈ 10 మంది పైన మీకు తెలియపోయినా మ్యాచింగ్ అయింది కాబట్టి ఇందులో 20 ఇందులో 20 150 మరలా 3000 రూపాయలు కంపెనీ ఆ రోజుకి మీ అకౌంట్లో కోడ్ నెంబర్లో యాడ్ అయిపోతుంది. మీరు విత్డ్రా పెట్టించుకోవచ్చు. ఇలాగ హైయెస్ట్ ఒక రోజుకి 25 జతల వరకు తీసుకోవచ్చండి ఒక ఐడి మీద. అంటే 25 × 150 3750 రూపాయలు హైయెస్ట్గా తీసుకోవచ్చు. ఇలాగా మనము నెల రోజులు కూడా జరిగింది అనుకోండి, నెల రోజులు 25 పడిపోతూ ఉన్నాయనుకోండి, కొనుక్కుంటూ ఉన్నారు, ఆరోగ్యం కాపాడుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే అలా కొనుక్కుంటున్నారో కంపెనీ మీకు ఏం చేస్తుందండి, 1,12,500 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా కంపెనీ ప్రతి ఒక్కరికి కూడా మనకి కంపెనీకి ఒక 100 రూపాయలు వస్తే లాభాన్ని 90 రూపాయలు మనందరికీ పంచుతూ 10 రూపాయలు మాత్రమే కంపెనీ తీసుకుంటుందండి. ఎందుకంటే మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి హ్యాపీగా మనందరికీ పంచుతుంది. దీంతో పాటు మూడో ఇన్కమ్గా మనకి రాయల్టీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. రాయల్టీ అంటే మనకు 1600 పే చేస్తున్నాం కదా, అందులో 100 రూపాయలు పక్కన పెడుతుంది. ఆ 100 ఇంటూ ఈ నెల ఒక 1000 అప్లికేషన్లు వచ్చాయనుకోండి, 100 ఇంటూ 1000 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయలని కంపెనీ కొన్ని హోదాలు పెట్టిందండి. గోల్డ్ డైరెక్టర్ అని, ప్లాటినం డైరెక్టర్ అని, డైమండ్ డైరెక్టర్ అని, డబుల్ డైమండ్ డైరెక్టర్ అని, అలాగే త్రిబుల్ డైమండ్ డైరెక్టర్ అని ఈ హోదాలు పెట్టడం జరిగిందన్నమాట. ఈ హోదాలో ఎవరెవరు అచీవ్మెంట్ అవుతారో వాళ్ళందరికీ మనకి 1,00,000 రూపాయలు పంచడం జరుగుతుంది. ఈ 1,00,000 రూపాయలు ఎలా పంచుతున్నారు ఏంటనేది మీ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిందిగా. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ అమౌంట్ అనేది కష్టపడిన వాళ్ళకి, ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తుందండి. ఆరోగ్యం మాకు మాత్రమే చాలు, ఆదాయం అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడదు. ఆరోగ్యంతో పాటు ఆదాయం కావాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ సో మచ్ అండి.